అసోంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బోడో ఆదివాసీ తెగల మధ్య తలెత్తిన వివాదం హింసకు దారితీసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించింది. హింస చెలరేగిన క్రొక్రాయిజ్, చిరాంగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు నిషేధాజ్ఞలను విధించారు. తదుపరి ఆదేశాల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. కోక్రాఝార్ పిఎస్ పరిధిలోని కరిగావ్ అవుట్ పోస్ట్ వద్ద ముగ్గురు బోడో వ్యక్తులతో వెడుతోన్న వాహనం ఇద్దరు ఆదివాసీలను సోమవారం ఢీకొట్టింది. దీంతో ఆగ్రహించిన స్థానిక ఆదివాసీలు నిందితులపై దాడి చేశారు. వాహనానికి నిప్పంటించారు. ఈ ఘర్షణలో నిందితుల్లో ఒకరు చనిపోయారు. ఈ క్రమంలో కరిగావ్ అవుట్ పోస్ట్ వద్ద ఇరు తెగలు ఘర్షణకు దిగాయి. జాతీయ రహదారిపై బైఠాయించాయి. టైర్లను కాల్చివేసి కొన్ని ఇళ్లకు కూడా నిప్పంటించాయి. ఈ ఘర్షణను అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టిఆర్ గ్యాస్ ను ఉపయోగించారు. ప్రజలతో పాటు కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనా స్థలంలో సైన్యాన్ని మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎక్స్ వేదికగా సీఎం హిమంత బిశ్వ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఉన్నారు.